మీరు కానీ సోప్ మేకింగ్ కానీ షాంపూ మేకింగ్ కానీ చేస్తున్నప్పుడు బ్లెండర్ యూజ్ చేస్తారు కదండి, అది ఇటువంటి టైప్ మాత్రం ఆర్డర్ పెట్టద్దండి. ఎందుకంటే ఇది మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసి ఇరిగిపోయిందండి. లోపల సైడ్ చూస్తే ఇట్లా తిప్పుతాం కదా, ఇట్లా తిప్పే టైప్ అసలు ఆర్డర్ పెట్టద్దండి. ఇరిగిపోయింది, ఇంకా దీన్ని అసలు యూజ్ చేయలేము. డబ్బు పెట్టుకుంటున్న యూజ్ లేకుండా అయిపోయిందండి. అందుకని మేము ఇప్పుడు ప్రెస్టేజ్ కంపెనీలో ఒక బ్లెండర్ ఆర్డర్ చేసామండి. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు ఎలా ఉందో చూపించేస్తాను. ఇది ప్రెస్టేజ్ కంపెనీ బ్లెండర్ అండి. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి బ్లేడ్ ఎలా ఇచ్చాడో. ఇక్కడ మనం ఈ పార్ట్ అంతా మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందండి, బాగుంటుంది. సో ఇది డిటాచబుల్ కూడా కాదు, సో ఇరిగే ఛాన్స్ కూడా ఉండదు. ఇది ఒక్కసారి వర్క్ అవుతుందా లేదా అని మనం ఆన్ చేసి చూసేద్దాం. చూడండి దీనికి వైర్ లెంత్ కూడా బాగానే ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఆన్ చేసేద్దాం. చూసారా తిరుగుతుంది బాగా. సో ఇప్పుడు మీరు నార్మల్ ఈ బ్లెండర్ చూసినట్టయితే కనుక ఇది బాగా లోపలికి ఉంటుందండి. బ్లేడ్ ఉండడం వల్ల మనం ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ డిటాచబుల్ అవ్వడంతో మనకి ఇక్కడ ఇట్లా మనం తిప్పినప్పుడు ఇరిగిపోతుంది. సో అది ఇందులో ఉండే ప్రాబ్లం. మీరు కానీ ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మీరు డిటాచబుల్ ఉండేది అసలు తీసుకోవద్దండి. ఇట్లా మొత్తం ఒకటే పీస్లా ఉండేటట్టు చూసుకుని ఇలా ప్రాపర్గా బ్లేడ్ బయటకు ఉండేలా చూసుకుని తీసుకోండి.